పులి రాజాకి ఎయిడ్స్ వస్తుందా? లేట్ 90s 2000స్లో ఈ క్యాంపెయిన్ ఎంతగా అవగాహన పెంచిందో, హెచ్ఐవి ఎయిడ్స్కి అగెయిన్స్ట్ అందరం ఫైట్ చేయడానికి ఎంతగా హెల్ప్ చేసిందో, సినిమాల మాధ్యమాల్లో కూడా ఈ క్యాంపెయిన్ని ఎంత పాజిటివ్గా రీఇన్ఫోర్స్ చేశారో మనందరికీ తెలిసిందే. సరే, ఇప్పుడు ఎవరు దీని గురించి మాట్లాడట్లేదు. దాని అర్థం హెచ్ఐవి ఎయిడ్స్ ఎవరికి రావట్లేదు అని కూడా కాదు. అన్ఫార్చునేట్లీ మన దేశం, మన రాష్ట్రంలో హెచ్ఐవి ఎయిడ్స్ అసలు విపరీతంగా వ్యాపిస్తోంది. అండ్ టు అవర్ సర్ప్రైజ్, రూరల్ ఏరియాస్, అర్బన్ స్పేసెస్, రూరల్ ఏరియాస్లో అండ్ అర్బన్ స్పేసెస్ ఎస్పెషల్లీ కార్పొరేట్స్లో, అర్బన్ సిటీస్లో హెచ్ఐవి ఎయిడ్స్ విపరీతంగా వ్యాపిస్తోంది. సరే, రూరల్ ఏరియాస్ అంటే అవగాహన లోపం అనుకోవచ్చు. క్యాజువల్ సెక్స్, అన్సేఫ్ సెక్స్ ఉండడం ఎక్కువ శాతం కనిపించడం, అది కూడా స్టాటిస్టికల్ అనాలిసిస్ బట్టి పాసిబుల్ అని అంటున్నారు. అది కావచ్చు. అండ్ అవగాహన లేకపోవడం వల్ల హాస్పిటల్స్, ఇతర స్పేసెస్లో హైజీన్ లేకపోవడం వల్ల ఆల్రెడీ హెచ్ఐవి సోకిన పేషెంట్స్కి వాడిన సిరింజెస్, వస్తువులు వేరే పేషెంట్స్కి యూజ్ చేయడం, ఇట్లా రకరకాల రీజన్స్ వల్ల ట్రాన్స్మిట్ అవుతోంది ఈ డిజీజ్. బట్ దెన్ అర్బన్ ఏరియాస్లో అది కూడా పూర్తి స్థాయి అవగాహన ఉంది అని చెప్పుకునే కార్పొరేట్ లైఫ్ స్టైల్లో ఇది రావడం, ఈ డిజీజ్ ట్రాన్స్మిట్ అవ్వడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కొన్ని కార్పొరేట్ కంపెనీస్ మినహా మిగతా ఎన్నో దీనికి సంబంధించిన అవగాహన సదస్సులు కూడా చేయడం లేదు. నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్. బట్ ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటి? సెల్ఫ్ అవేర్నెస్. కో లివింగ్ పెరిగిపోతుంది, అర్బన్ లైఫ్ స్టైల్ పెరిగిపోతుంది, స్టూడియో అపార్ట్మెంట్స్ పెరిగిపోతున్నాయి, క్యాజువల్ సెక్స్ అనేది విపరీతంగా క్యాజువల్ అయిపోయింది. అండ్ పబ్లిక్ ప్లేసెస్లో కూడా మనం ఎన్నో జుగుప్సాకరమైన సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం. దీనివల్ల ద రిజల్ట్ ఇస్ దిస్, ఇట్స్ అగైన్ బ్యాక్. హెచ్ఐవి ఎయిడ్స్ అనేది విపరీతంగా వ్యాపిస్తోంది. కాంట్రాసెప్టివ్ మెథడ్స్ కూడా కనుమరుగవుతున్నాయి. కాండోమ్స్ వాడకం మెన్లో తగ్గుతోంది. ఎందుకంటే విపరీతంగా విమెన్ కాంట్రాసెప్టివ్ ఐపిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కొనుగోళ్లు పెరుగుతున్నాయి అని గమనించారు. దీని ఉద్దేశం ఏమిటి? ద మెథడ్స్ ఆఫ్ కాంట్రాసెప్షన్ ఆర్ ఆల్సో బీయింగ్ చేంజ్డ్. దానివల్ల ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ శాతం కూడా నానాటికి పెరుగుతూనే వస్తోంది. దీనికి కావాల్సింది ఏమిటి? అఫ్కోర్స్ అవగాహన. ఇందుకు ప్రభుత్వం కూడా క్యాంపెయిన్ మళ్ళీ రీస్టార్ట్ చేసి ఈసారి విస్తృత స్థాయిలో ఈ క్యాంపెయిన్ తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తోంది. ఏఐ టూల్స్ని కూడా వాడి చాలా విరివిగా హెచ్ఐవి ఎయిడ్స్పై అవగాహన పెంపొందించాలి. మళ్ళీ ఈ మహమ్మారి మనందరికీ ట్రాన్స్మిట్ అవ్వకూడదు, సమాజానికి ట్రాన్స్మిట్ అవ్వకూడదు, వీ షుడ్ బి సేఫ్ అని గవర్నమెంట్ కూడా మెజర్స్ తీసుకుంటోంది. ఇట్ విల్ బి కమింగ్ సూన్. బట్ దెన్ యాజ్ ఇండివిజువల్స్ మనం కూడా సేఫ్గా ఉండాలి. ఈ సిరింజలు ఒకరు వాడింది ఒకరు వాడటం, ఏముందిలే అనుకోవటం, ఒకరు వాడిన వస్తువులు ఇంకొకరు వాడుకోవడం, హైజీన్ అనేది లేకపోవడం, ఎస్పెషలీ క్యాజువల్ సెక్స్పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించటం, ఎటు వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, ఏ పని ఎందుకు చేస్తున్నాం అనే అవగాహన లోపించటం, ఇవన్నీ కూడా మన భవిష్యత్తుకి పెద్ద క్వశ్చన్ మార్క్గా నిలుస్తాయి. చదువు, ఉద్యోగం, తద్వారా వచ్చే జీతం, కాస్ట్లీ జీవితం, ఇవి మాత్రమే లైఫ్ స్టైల్, విజ్ఞానం, జ్ఞానం అనుకుంటే పొరపాటే. మనల్ని మనం సేఫ్గా ఎందుకు ఉంచుకోవాలి తెలుసుకోవడం అనేది కనీస జ్ఞానం. అసలు హెచ్ఐవి అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్? హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఆల్రెడీ ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నప్పుడు ఇట్లాంటి వైరస్లు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కారణం, కరెక్ట్గా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నప్పుడు ఇట్లా అన్సేఫ్ సెక్స్లో పార్టిసిపేట్ చేయడం, లేదా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏ విధంగా అయినా అట్లా ఇన్వాల్వ్ అవ్వడం, లేకపోతే హైజీన్ పాటించకపోవడం, ఇట్లాంటి కారణాలు. హెచ్ఐవి వచ్చిన వాళ్ళందరికీ ఎయిడ్స్ రావాలని లేదు. బట్ దెన్ ఎస్, దట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ ఇఫ్ యు ఆర్ రియలీ అన్సేఫ్ అబౌట్ యువర్ ఓన్ హెల్త్. ఎయిడ్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్? అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. మరి దీనికి ఏంటి మందు? హెచ్ఐవి సోకిన పేషెంట్స్ కూడా ట్రీట్మెంట్ చేసుకుంటూ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఎక్కడ దొరుకుతుంది ట్రీట్మెంట్? అడగాలంటే సిగ్గు, బిడియం, ఏదో తప్పు చేసామన్న భావన. బట్ కారణం ఏదైనా మనం రైట్ టైంలో రియాక్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల దెర్ ఇస్ నో ఫ్యూచర్ అట్ ఆల్. అందుకే ఏఆర్టీ సెంటర్స్కి వెళ్ళి మన పరిస్థితి చెప్పి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని అంటున్నారు. సమాజం హెచ్ఐవి ఎయిడ్స్ అనగానే వెలివేసేటట్టు చూడటం కూడా ఇందుకు ప్రధాన కారణం. అట్లా చూడపడకూడదు అన్నప్పుడు తగినంత జాగ్రత్తలు ముందు మనం పాటించాలి. మరి ఏఆర్టీ సెంటర్స్ అంటే ఏంటి? యాంటీ రెట్రో వైరల్ థెరపీ సెంటర్స్. సో ఇట్లాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవడం ద్వారా హెచ్ఐవి సోకిన వీ కెన్ లీడ్ అ నార్మల్ లైఫ్.
అండ్ హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడకుండా ఉండాలంటే యాజ్ వీ ఆల్ నో మనం యాక్సెప్ట్ చేయాలి క్యాజువల్ సెక్స్, క్యాజువల్ రిలేషన్షిప్స్, అన్సేఫ్ సెక్స్, కాంట్రాసెప్టివ్ లేకుండా ఫిజికల్ ఇంటిమసీ పాటించడం, అండ్ హాస్పిటల్స్ ఇతరితర ప్లేసెస్లో హైజీన్ లేకపోవడం, మనం తెలుసుకోకపోవడం, ఈ సిరంజ్ ఎవరికి వాడారు, ఎవరికి యూజ్ చేస్తున్నారు ఏంటి అని మనల్ని మనం సెల్ఫ్ అవేర్గా ఉంచుకోకపోవడం కూడా ఇదిగో ఇట్లాంటి డిసీజ్ విపరీతంగా వ్యాపించేందుకు ఆస్కారం. వేకప్, బికాజ్ ఇట్ ఈస్ అబౌట్ అవర్ లైఫ్, అవర్ ఫ్యూచర్, మన పిల్లల ఫ్యూచర్. కాబట్టి వేకప్, మన సొసైటీని క్లీన్గా సేఫ్గా ఉంచుకోవడం, మనల్ని మనం సేఫ్గా ఉంచుకోవడం మన బాధ్యత.